రాజ్మా కబాబ్స్. వావ్! సో రాజ్మా కబాబ్స్ అందరి ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు రాజ్మా అనేది. ఎందుకంటే చాలా రకాలుగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటున్నాం దానికోసము. సో మరి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆల్రెడీ రాజ్మా అయితే నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు. అవును. అండ్ శనగపిండి యూస్ చేస్తున్నావు, కుంకుమ పువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్, చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉండబోతుంది అనమాట. ఓకేనా, సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్. ఓకే, ముందుగా ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా. సో ఇది మరి ఫైన్గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. ఓకే, తర్వాత జీడిపప్పు కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇలాచి కూడా. ఓకే, ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కూడా. సో ఒక స్పూన్ మిక్సింగ్ బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకుందాం. శనగపిండి ఫస్ట్. సో లాస్ట్కి మళ్ళీ కన్సిస్టెన్సీ చూసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం అన్నమాట. అవును. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా. సో మనం ఇక్కడ శనగపిండి యూస్ చేసాం కదా, చాలా మందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది శనగపిండితో అంటారు. సో దానికి రీప్లేస్మెంట్ గానో లేకపోతే బ్యాలెన్సింగ్ గా ఇంకేదైనా యూస్ చేయొచ్చా? బియ్యం పిండి కూడా యూస్ చేయొచ్చు అండ్ గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. మనం కొంచెం బైండింగ్ కోసం ఉపయోగిస్తున్నాం. ఓకే, సో కొంచెం కారం కూడా వేసేసాము. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ క్యావరా వాటర్ కూడా. ఓకే, అండ్ కొంచెం రోజ్ వాటర్ కూడా. నెక్స్ట్ అలాగే పుదీనా కూడా. సో కొంచెం ఇంగ్రీడియంట్స్ అంటే కొద్దిగా క్వాంటిటీ వేసినా కూడా ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. అవును, సో కొంచెం ఆయిల్ కూడా వేద్దాము. ఓకే, ఫైనల్లీ కుంకుమ పువ్వు కొంచెం. ఓకే, రాజ్మా కాబట్టి బైండింగ్ కి కూడా ఏం అవసరం లేదు యాక్చువల్గా. బట్ ఆ టేస్ట్ కొద్దిగా బాగుంటుంది ఆ శనగపిండి వేస్తే అన్నట్టుగా వేసామన్నమాట. సో అలాగే పప్పు తీసుకుంటే కూడా కొందరికి చాలా బ్లోటింగ్ సెన్సేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, నెయ్యితో చేసుకుందాం. సో మనకు బైండింగ్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి నచ్చిన షేప్స్లో కూడా మనము చేసి ఇవ్వచ్చు. అవును. సో కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఈ సైజ్లో ఒక 1 or 2 తింటే పర్ఫెక్ట్గా ఫుల్ అయిపోతుంది. అండ్ క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలి మరి. అవును, అంతే.
దీంట్లో మనం స్పైసెస్ వేసాం కాబట్టి డిప్ ఏం అవసరం లేదు. ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం టమాటో కెచప్ అలాంటిది ఏదైనా పెట్టొచ్చు పిల్లలకైతే. సో ఇది జిమ్ చేసే వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే బేసన్లో కూడా చక్కటి ప్రోటీన్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట యాక్చువల్లీ. అవును. అండ్ యూజువల్గా మార్నింగ్ టైమ్స్ తీసుకోవడమే బెటర్ ఇది. అవును కదా. ఓకే. చేయడం కూడా ఈజీ అయిపోతుంది వాళ్ళకు కూడా ప్రాసెస్. ఒకవేళ బ్యాచిలర్స్ ఉన్నా వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు. డెఫినెట్లీ. ఎందుకంటే బైండింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది రాజ్మాతో, ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట వాళ్ళు యాక్చువల్గా. సో మోస్ట్లీ బాయిల్ చేసుకుని అయితే తింటారు సలాడ్స్ లో వాటిలో. అండ్ బోర్ వచ్చేస్తుంది కదా. అవును, ఎప్పుడు బ్లాంట్ గా బాయిల్ చేసుకుని ఊరికే అలా తినడం కంటే ఇలా కొంచెం అప్పుడప్పుడు అలా స్పైసెస్ వేసి శనగపిండి ఇదంతా కూడా యాడ్ చేసి కబాబ్లా చేసుకుంటే కాస్త టేస్టీగా ఉంటుంది. ఓకే. సో పర్ఫెక్ట్గా రెండు వైపులా కాల్చుకోవాలి. అండ్ మెయిన్గా ఎవరెవరు తీసుకోవచ్చు అండ్ ఎవరికైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా ఇది? సో ఎవరికి కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏమి ఉండవు, బట్ బ్లడ్ థిన్నర్స్ యూస్ చేసేటప్పుడు అది కూడా టైప్ ఆఫ్ మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వైటమిన్ కే ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదని చెప్పి. రాజ్మా వచ్చేసి రిచ్ ఇన్ ప్రోటీనే కాకుండా రిచ్ ఇన్ వైటమిన్ కే కూడా అనమాట. ఓకే. సో వాళ్ళు కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, ఎవరికి కాంట్రా ఇండికేషన్ ఉండదు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కాల్చుకున్నాము, ఇంకా సర్వ్ చేసుకోవడమేనా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే. ఓకే లాస్య, రాజ్మా కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఎస్. సో యూజువల్గా ఏంటంటే షాలో ఫ్రై చేస్తున్నాం కదా, సో కొంతమంది అది కూడా అన్హెల్దీ అంటారు. సో ఎలా దాన్ని కంపెన్సేట్ చేయొచ్చు ఏంటి? సో మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్ యూస్ చేస్తారో, అంటే ప్రతి పర్సన్కి రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది ఆయిల్ విషయంలో. వాళ్ళు హెల్తీగా ఉన్నా సరే ఆయిల్ మాత్రం తప్పకుండా చూసే యూస్ చేసుకోవాలి. అదేంటంటే మంత్లీ 1/2 లీటర్ అని చెప్పేసి. అండ్ ఎక్కువగా ఎక్సీడ్ చేయాలి అంటే లైక్ అప్ టు 1 లీటర్, అంతకని ఎక్కువ ఎక్సీడ్ చేయకూడదు. సో వాళ్ళ డైట్ మెనూస్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో చూసి వాళ్ళకి షాలో ఫ్రై అసలు చేయొచ్చా చేసుకోకూడదు అప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఎక్కువగా డీప్ ఫ్రై ఫుడ్స్ తినేస్తూ ఉంటారు. మోస్ట్లీ చాలా మంది బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకున్న వర్క్ షెడ్యూల్ వల్ల కూడా. సో అలాంటి వాళ్ళు ఇంకా నార్మల్ ఇంట్లో ఏదైతే తింటారో కంప్లీట్గా ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేసి తీసుకుంటే బెటర్ అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా షాలో ఫ్రై కాకుండా మోస్ట్లీ స్టీమ్ ఆర్ బాయిల్డ్ ఫుడ్ తీసుకోవాలి. సో నార్మల్ ఎవరైతే ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు షాలో ఫ్రై తీసుకోవచ్చు. సో ఇంకా మరి రెడీ అయిపోయినట్టే కదా మరి? రాజ్మా కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే. టేస్టీ రాజ్మా కబాబ్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాజ్మా కబాబ్ కి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, యాలకులు 4, శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కేవ్రా వాటర్ 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజ్మా కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన రాజ్మా, జీడిపప్పు, పచ్చిమిర్చి, యాలకులు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, గరం మసాలా, కేవ్రా వాటర్, రోజ్ వాటర్, పుదీనా, నూనె, కుంకుమ పువ్వు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి నెయ్యి రాసి చేతికి నూనె రాసి చిన్న చిన్న కబాబ్స్ లా చేసుకొని తవ్వాపై 2 పక్కల కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రాజ్మా కబాబ్స్ రెడీ.